గనుడైన దేవునికి ఘనత కలుగునుగాక. మన కొరకు పరలోకం నుంచి భూలోకానికి వచ్చిన రక్షకుడికే మహిమ కలుగునుగాక. రక్షణలోనికి నడిపించిన దేవునికే మహిమ కలుగుగాక. దేవా నామమున మీకు శుభము కలుగునుగాక. మంచిది. ప్రాముఖ్యమైన సమయంలో కూర్చోమండి. దేవుని మాటలు మనము శ్రద్ధగా ఆలకించవలసిన మరి విన్నా కనుక పరిశుద్ధమైన దేవుని యొక్క గ్రంథంలోంచి మత్తయి సువార్త 5వ అధ్యాయము 18 చదువుకుందామండి. ఆకాశమును భూమియు గతించిపోయిన గాని ఆకాశము భూమి గతించిపోయినా గాని ధర్మశాస్త్రమంతయు నెరవేరు వరకు దాని నుండి ఒక పొల్లైనను ఒక సున్నైనను తప్పిపోదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. చాలండి. దేవునికి మహిమ కలుగాక. చదువుబడిన దేవుని యొక్క వాక్యంలో ధర్మశాస్త్రమంతయు నెరవేరు వరకు భూమి ఆకాశమైన గతించవచ్చేమో కానీ దేవుడి మాట గతించిపోదని యేసు ప్రభు వారు స్పష్టంగా సెలవిస్తున్నారు. ఎందుకంటే ఈ గ్రంథంలో సున్నైనను చెప్పండి, సున్నైనను అంటే అర్థం ఏంటంటే ఇందులో ఏ లోపము కూడా లేదు. రాయించిన దేవాతి దేవుడు, పరలోకమైన దేవాతి దేవుడు, సర్వలోకాన్ని సృష్టించిన దేవుడు, భూమి ఆకాశానికి కత్తైన దేవుడు, ఆది యందు ఇప్పుడు ఎప్పుడు ఎల్లప్పుడూ యుగయుగం ఉండే దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, ఏమండి, బైబిల్ గ్రంథంలో ఉన్నది ఎప్పుడు కూడా తప్పిపోదు. భూమి అయినా గతించిపోవచ్చు, ఆకాశమైన గతించిపోవచ్చు, కానీ బైబిల్లోని అన్నీ కూడా అక్షరాల నెరవేర్తి అన్నాడు. దేవుడు మహిమ కలుగాక. దాన్ని దేవదశేఖర్ అన్నారు, మనసు అంటండి బైబిల్లో ఉన్నవి ఫస్ట్ నమ్మకపోయినా బైబిల్లో ఉన్న మాట జరిగినప్పుడైనా నమ్మాలంట. దేవుడి స్తోత్రం. బైబిల్లో ఉన్న మాట జరిగినప్పుడైనా నమ్మాలి. జాతి మీకు గమనించండి, ఈరోజున ఎందుకు ప్రభువు దేవుడు బైబిల్లో చెప్పింది ఎప్పుడు కూడా తప్పిపోదు, ఆకాశమును భూమి గతించిన మాటలు గతించిపోవని చెప్పిన దేవాతి దేవుడు కాలాన్ని బట్టి ఏ కాలం ఎలాగుంటుందో దేవుడు తెలుసు. చెప్పాలి, ఏ కాలం ఎలా ఉంటుందో, ఏ కాలంలో మనుషులు ఎలా ఉంటారో, జరిగిన కాలంలో ఎలా ఉంటుందో, జరబోయే కాలంలో ఎలా ఉంటుందో, జరబోయే కాలంలో కూడా మనుషుల పద్ధతి ఎలా ఉంటుందో అన్నీ పెరిగిన దేవుడు రాయించాడు. దేవుడు మహిమ కలుగాక. ఇప్పుడు ఆయన మాటలో సున్నైనను పొల్లైనను లేదు కనుక చెప్తున్న ప్రతి మాట మనం నమ్మాలి. చెప్తున్న ప్రతి మాట కూడా నమ్మాలి. ఇప్పుడు జరుగుతున్న కల్లార రోజు చూచి అయ్యో 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 అంటున్నాం. అయ్యో అయ్యో అంటే సుఖమేంటి? ఇది దేవుడు చెప్పింది అక్షరాలు జరిగి తీరుతుందని నువ్వు నమ్మాలి. రాయించిన దేవుని నమ్మాలి, ప్రకటిస్తున్న దేవుని నమ్మాలి, యుగయుగం నుండి దేవుని నీవు నమ్మాలి. నవో గ్రంథంలో అది చెప్తున్నాడు చూడండి. 2వ అధ్యాయము 4వ వచనము. వీధులలో రథములు మిక్కిలి తొందరగా పోస్తున్నవి, రాజ్యమార్గములలో రథములు ఒకదాని మీద ఒకటి పడుతున్నవి, పరిగెత్తుచున్నవి, అవి దివిటీల వలె కనబడుతున్నవి, మెరుపుల వలె అవి పరిగెత్తుతున్నవి. రాజు తన పరాక్రమశాలులను జ్ఞాపకం చేసుకొనగా వారు నడుచుచు పడిపోవుదురు. ప్రాకారమునకు పరిగెత్తి వచ్చి మానులు సిద్ధపరుషుదురు. దేవుడికి మహిమ కలుగాక. వీధుల్లో చెప్పండి, వీధుల్లో రథములు, రథములంటే వాహనాలు జాతీయండి. పరిగెత్తుతూ ఒకదాని మీద ఒకటి అడిపోయి, చెప్పాలి, ఒకదాని మీద ఒకటి వెక్కేసి ఒకదాని మీద ఒకటి పడిపోయి దివిటీల వల్లే మెరుపుల వల్లే ఉన్నవి అని దేవుడు చెప్తున్నాడు. జాగ్రత్త మీకు గమనించండి.
గతంలో ఇప్పుడు మనకి అంత వాహనాల విలువ మనకు తెలియదు, అవునే కదా. జాగ్రత్త మీకు గమనించండి, అంతెంత కొన్ని సంవత్సరాల కింద వెళ్తే మన ఊరు బస్సు వచ్చేదా, ఒక ఆటో ఉండేదా, లేదు. ఇప్పుడు ఎన్ని వచ్చేస్తున్నాయి ఏమండి. అంటే అర్థం ఏంటంటే ఈ నోవహు గ్రంథం అంతా కూడా జాగ్రత్త దేవుని రాకడికి చూసినా దేవుని రాకడికి చూసిన కనుక మీరు ఏ రోజు చేసే ఇప్పుడు వాట్సాప్ ఆన్ చేయండి, లేకపోతే సెల్ఫోన్ ఆన్ చేయండి. ప్రతిరోజు కూడా ఒక విమానం కూలిపోతామో, బస్సులు అండి వెళుతున్న బస్సులే కాలిపోతున్నాయి, వెళుతున్న బస్సులే పరిగండి, ఒకదాని మీద ఒకటి ఎక్కేస్తాన్ని. ఎక్కడ చూసినా మరణ వార్త. చెప్పండి, ఏ వార్త? ఇప్పుడే దేవుడు జరుగుతున్నది అంటే జరుగుతుందా లేదా? జాగ్రత్త మీకు గమనించండి. దేవుడి పిల్లలైన మనం కూడాను ఇలా జరిగిద్దాన్ని ఎవరన్నా ఊహించుకోగలిగాము ఎప్పుడైనాను? లేదు కదా. దేవుడు స్తోత్రం. ఈరోజు దేవుడు చెప్తున్న మాట ఏంటంటే మానవుడికి అవి ఎంత చెప్పినా అర్థం కాలేని పద్ధతుల్లో మనిషి ఉన్నాడు. దేవుడికి మహిమ కలుగాక. జరుగుతున్నప్పుడైనా సరే నువ్వు దేవుడి మాట నమ్మాలి. చెప్పండి, జరుగుతున్నప్పుడైనా సరే. ఎందుకంటే బైబిల్ ఏ కాలంలో మనకి పద్ధతి ఎలా ఉంటుంది, ఏ కాలంలో ఎలా జరుగుద్దో అన్నీ కూడా భవిష్యత్తు కాలంలో ప్రకటించేది ప్రపంచంలో ఏదైనా ఉందంటే దేవుని యొక్క గ్రంథం ఒకటి. దేవుడు మహిమ కలుగాక. అందు కాబట్టి జరుగునప్పుడు చూసి కొందరు నమ్ముతారంట. దేవుని మహిమ కలుగాక. జరుగునప్పుడు చూసి ప్రవాసనములు ప్రజలు నమ్ముదురు, జరిగినప్పుడు నమ్ముదురు. రక్షక నా వందనాలు, శ్రీ వందనాలు. దేవుడికి మహిమ కలుగాక. ఈరోజున జాగ్రత్త మీకు గమనించండి. ఇంటి నుంచి ప్రయాణం వెళుతున్న వారు ఒక విమానం ఎక్కినా, ఒక బస్సు ఎక్కినా ఈ యాత్ర నా జీవితం అయిపోతుంది అనుకుంటాడా? చెప్పాలి. ఎన్నో ఆశలతో బయలుదేరుతారు. చెప్పాలి, ఎన్నో ఆశలతో బయలుదేరుతారు. జాగ్రత్తగా గమనించండి. నిన్న మనం చూస్తే వివాహం చేసుకుని తిరిగి వస్తున్న ఒక వాహనము, జాగ్రత్తగా గమనించండి, స్వాట్లో టైర్ పేలిపోయి ఏమండి అనేక వాహనాల మీద పడిపోయి అక్కడికక్కడే ముగ్గురు మృతిపోయారు. దేవుడి స్తోత్రం. ఏమి చేసుకుని వస్తుంటేని వివాహం చేసుకుని తిరిగి వస్తున్న వారికి ఆ కారు వేగంతో వస్తుంటే వెంటనే టైర్ పేలిపోయి జాగ్రత్త గమనించండి. టైర్ ఎప్పుడైతే పేలిపోయిందో అది అదుపు తప్పేద్ది అనమాట అండి. ఏమిటి అక్కడ వ్యాపారం చేసుకుంటే వాళ్ళు అక్కడ వస్తున్నాం మనుషులను అక్కడ వెంటనే వాహనాలకు అట్లా గుద్దేసి అక్కడికక్కడే ముగ్గురు చనిపోయాడు. దేవుడి మహిమ కలుగాక. కలకాలం ఉండాలని చెప్పేసి సంతోషంగా వెళ్ళి ఆ శుభకార్యం జరిగించుకుని తిరిగి వస్తున్న వారు ఎన్ని ఆశలు కలిగి ఉంటారు వాళ్ళు? చెప్పండి. దేవుడికి మహిమ కలుగాక. ఎన్ని ఆశలు కలిగి ఉంటారు, ఎంత సంతోషంగా తిరిగి వస్తున్నారు. ఆ సంతోషం ఇంటికి చేర్చిందా? ఆ సంతోషం మధ్యలోకైనా దుఃఖంగా నడిచింది. ఈరోజు దేవుడు చెప్తున్నాడు, ప్రియమైన దేవుడారా, నాకు 5 రోజుల కింద చూస్తే ఒకే ఇంట్లో 3 కుమార్తెలు ఏమండి వాళ్ళు ప్రయాణం వెళ్తూ ఉండగా ఒకే ఇంట్లో 3 కుమార్తెలు ఒకే రోజుని ఒకే టైంలో ఏమండి ఏ తల్లి అయిన తండ్రి అయినా ఊహించుంటారా? ఊహించరండి. దేవుడికి మహిమ కలుగాక. ఈరోజు జాగ్రత్త వేసండి. అవన్నీ ఒకదాని మీద ఒకటి గుద్దుకుని ఒకదాని మీద ఒకటి పడిపోయి అలాగే మరణం అతలైపోతున్నారు కదా. ఈరోజు దేవుడు చెప్తున్నాడు, జరగబోయే కాలానికి ఆ భక్తుడి చేత రాయించబడిన మాట ఏంటి, రాబోయే కాలానికి పరిస్థితి ఇలాగుంటుంది లోకములు. దేవుడి స్తోత్రం. ఇదే ఉంది, ఇంకా దారుణంగా ఉంటుంది, ఇంకా దారుణంగా అయిపోతుంది. దేవుడు మహిమ కలుగాక. ఇవన్నీ నిన్ను కలర్ చూస్తానికే దేవుడు పుట్టించలేదు. ప్రియమైన దేవుడారా, ఇవన్నీ కలర్ చూసి నువ్వు బాధపడి ఏడుతావని దేవుడు నిన్ను పుట్టించలేదు. నీకు మార్గం ఉన్న దేవుడిని నువ్వు తెలుసుకుంటావని, కాలాన్ని పెట్టైనా నువ్వు అర్థం చేసుకుంటావని, జరిగే ప్రమాదాలను పెట్టైనా నువ్వు దేవుడి దగ్గర చేరతావని, జరిగే పద్ధతులను పెట్టైనా దేవుడు చెప్పబడిన మాట నిజమని నమ్ముతావని దేవుడు మనకి అన్నీ కూడా బోధిస్తూ ఉన్నాడు. దేవుడికి మహిమ కలుగాక. ఏమండి అంతకుముందు ఒక కర్నూలు ఎక్కడికి వెళ్ళబోతుంది బస్సు, ఏమండి మీకు అర్థమైందండి? ప్రియమైన దేవుడారా, అవి వెళుతున్న బస్సు జాగ్రత్త వేసండి. అకస్మాత్తుగా వెళుతున్న ఒక ఆయన
మందు తాగేసి బండి ఏంటి రోడ్డు మీద పడిపోతే వాళ్ళు పక్కడిపోయారు ఏంటి. ఆ రోజు అదే రోజు బస్సు అయినా నీ వేగం నడిపోతున్నాడు, ఆ బండి మోటార్ సైకిల్ ఆ బస్సులో దూరేసి రాను రాపుడికి ఒక్కసారిగా పెట్రోల్ బంక్ ఏంటి ట్యాంకు వీళ్ళు మనకు వచ్చేసి జాగ్రత్త. నిద్రలో ఉన్న వారు, గమ్యం చేరవలసిన వారు, నివాతాలు చేరవలసిన వారు సజీవముగా దహనమైపోయారు. దేవుడి స్తోత్రం. ఎలాగైపోయారు? ఏమంటే జాగ్రత్త మీకు కలిసండి. అంతమంది ఉన్నారు కదా, ఒకళ్ళ ప్రాణాన్ని ఒకళ్ళు కాపాడే పద్ధతి ఉంది అక్కడ లేదు కదండి. దేవుడికి మహిమ కలుగాక. అయ్యో అని నోరు నెత్తు బాదుకున్న జాగ్రత్త కలిసండి. ఒక ఎక్కిన బస్సులోంచి తప్పించుకోవాలని నీ బతికైనా నీ ప్రాణమైన భూమి మీద నేను పెద్ద గొప్పడు అనుకుంటున్నావా? దేవుడికి మహిమ కలుగాక. జాగ్రత్త వేసండి. నీ ప్రాణం కాపాడేవాడు వాగ్దానం చేసిన దేవుడు, ఆయన్ని కాపాడాలి. నీ ప్రాణమైన నా ప్రాణమైన. దేవుడికి మహిమ కలుగాక. జాగ్రత్త మీకు కలిసండి. దేవుడు చెప్పాడు, ప్రియమైన దేవుని పిల్లారా, మనుషులు ఎంత సౌందర్యం కలిగి ఉన్నా, ఎంత అందం కలిగి ఉన్నా, ఏంటి ఎంత కలకలాడుతూ ఉన్నది, కానీ వాళ్ళ యొక్క జీవితాలు బొగ్గుల కన్నా అధికమైపోతాయని చెప్పాడు. దేవుడు చెప్పింది ఏది వ్యర్థమో కాదు. మూర్ఘత్వముతో ఇలా మనిషి నమ్మలేకపోతే వాళ్ళు ఇప్పుడు చేతండి. చెప్పిన దేవుని తునీకరించి బతుకుతున్నాడు మానవుడు. దేవుడి స్తోత్రం. ఏమండి, ఇలా పవాక్ష్యం చదువుకుందాము. 3వ అధ్యాయము 7వ వచనం చదువుకుందాం. ఆయన నా చుట్టూ కంచె వేసి ఉన్నాడు. 4 వేడి కూడా చదవండి. దాని గనులు హిమము కన్నా శుద్ధమైన వారు, వారు పాల కంటే తెల్లని వారు, వారి శరీరములు పగడముల కంటే ఎర్రనివి. ఏమండి, పగడముల కంటే ఎర్రనివి. 5 గంట చదువు. ఇలా పక్షములు 4వ అధ్యాయం 5వ వచనం చదువుకుందాము. సుకుమార భోజనం చేయవారు దిక్కులేక వీధులలో పడి ఉన్నారు. రక్తవర్ణ వస్త్రములు తొడిగి పెంచబడిన వారు పెంట కుప్పలను కౌగిలించుకొనెదరు. దేవుడికి మహిమ కలుగాక. సుకుమార భోజనం చెప్పండి. సుకుమార భోజనము ఎంతో సుఖముగా రోజు కావలసిన ఐటమ్స్తో, కావలసిన ఆహారంతో, కావలసిన ఆశలతో సుకుమార భోజనం వండకం లేకుండా, జాగ్రత్త కట్టబడలేకుండా సుకుమార భోజనం చేసి బతికేవారి లోకంలో చాలామంది ఉన్నారు. దేవుడు చెప్తున్నాడు. దేవుడి స్తోత్రం. సుకుమార భోజనం చేసిన వారు ప్రియమైన దేవుడారా ఈదుల్లో ఎక్కడ వీధుల్లో జాతర సుకుమార భోజనం చేసిన వారు దిక్కు లేక వీధుల్లో పడి ఉందురు. దేవుడికి మహిమ కలుగాక. జాగ్రత్త వేసండి. నీ సుఖము నిన్ను కాపాడగలిగిందా? చెప్పాలి. నీ సౌందర్యం నిన్ను కాపాడగలిగిందా? అంత సౌందర్యం కలిగి బతికిన వాళ్ళని సరే దిక్కు లేక ఎక్కడ దిక్కు లేక వీధుల్లో పడి ఉన్నారంటే ఈ ప్రపంచంలో ఏ ఒక్కడు కూడా గొప్పవాడు కాదని చెప్పే దేవుడి స్తోత్రం. ఏ ఒక్కడు కూడా తన ప్రాణాన్ని తను కాపాడుకోలేడని చెప్తున్నది. దేవుడి మహిమ కలుగాక. జాగ్రత్త మీకు గమనించండి. దేవుడి పిల్లలైన మనము నిజమే ఈరోజు ఏ రోజు చూసినా చెప్పండి, ఏ రోజు చూసినా ఎక్కడికెక్కడ అన్ని కలిగి ఉన్నా, విద్య కలిగి ఉన్నా, జ్ఞానం కలిగి ఉన్నా, ఆస్తులు కలిగి ఉన్నా, ఐశ్వర్యం కలిగి ఉన్న ప్రాణాలు కోల్పోయి ప్రాణాలు కాపాడుకోలేని పద్ధతిలో ఇప్పుడు రోజున లోకము ఉన్నది. అంతే. దేవుడికి మహిమ కలుగాక. అయితే గమనించండి, నిన్ను కాపాడేవాడు కొనుక్కోడు నిద్రపోడని చెప్పిన దేవాతి దేవుడు మాట ఈరోజు మనిషి లెక్కసేలేని పద్ధతుల్లో ఉన్నాడు. దేవుడికి మహిమ కలుగాక. ఏమండి, జాగ్రత్తగా గమనించండి. ఈ రోజున ప్రపంచంలో అందాన్ని చూసి మురిసిపోయేవారు మాట్లాడాలి. అందం చూసి మూర్చిపోయి గొంతులు వేసి ఒంటి మీద వత్తలు లేదు కూడా చూసుకోకుండాను మానవత్వం విడిచిపెట్టి జాగ్రత్తగా వేసండి ఎచ్చలి విడిగా తిరుగుతున్న బతుకులు ప్రపంచంలో ఎంతోమంది ఉన్నారు. దేవుడి స్తోత్రం.
ఏమండి జాగ్రత్త మీకు గమనించండి. ప్రియమైన దేవుని పిల్లారా జాగ్రత్త. ఈ రోజున ప్రపంచం అంతా ఇప్పుడు అన్ని వివరించడానికి అది మనకు స్పష్టంగా బయటకి కుదరదు. కానీ జాగ్రత్త గమనించండి. ఒంటి మీద ఇంత నెలమచ్చి కూడా లేకుండా ఏమండి మనుషులు ఎలా కావాలనుకున్నారు అలా సిద్ధపాటు అవుతుంది. డబ్బు గుట్టగుట్టల కింద ఖర్చు చేసి, దేవుడి స్తోత్రం, డబ్బు గుట్టగుట్టల కింద ఖర్చు చేసి నా ఒంటి మీద ఇంత ఎక్కడ నల్లమచ్చి కూడా కనపడకూడదని అలాగే జాగ్రత్త. ఏంటి ప్రజలకి నేను ఎంతో సౌందర్యంగా కనపడాలని ఊహించుకుని బతికేవారు ఎంతోమంది ఉన్నారు ఈ ప్రపంచంలో. దేవుడి స్తోత్రం చెబుతున్నాడు దేవుడు, నీ అందం మీద, నీ సౌందర్యం మీద, నీ జ్ఞానం మీద ఆనుకుని ప్రియమైన దేవుడారా ఇక దేవుడి వైపు చూడుకున్నాను, పరలోకం నుంచి వచ్చిన దేవుడి వైపు చూడుకున్నాను, పరలోకం నుంచి వచ్చిన రక్షణ వైపు చూడుకున్నాను, జరిగే ముందరని చెబుతున్నా కానీ ఆ దేవుడి మాట లెక్క చేయకుండా నువ్వు జీవిస్తూ కనుక చెబుతున్నాడు నీ అందము మసిబుగ్గులా మారిపోయే రోజు వస్తుంది అని. చదవండి 7వ వచనము. దాని గనులు హేమము కన్నా శుద్ధమైన వారు వారు పాల కంటే తెల్లని వారు. దేనికంటే అండి? అసలు పాల కంటే తెల్లని వారు. వారి శరీరములు పగడముల కంటే ఎర్రనివి. దగదగ మర్చిపోవాలి. ఏంటి చెప్పాలి? మాట్లాడతలేదు మీరు. శరీరం జాతేసండి. నీ పక్కన ఉన్న వారికంటే, నీ ఇంట్లో ఉన్న వారికంటే, ఎవరి నీ కనపడే కంటికి కనపడుతున్న మనుషులకంటే నీ శరీరం దగ మాట్లాడేటి మర్చిపోవాలి. ఈనాటి ప్రపంచంలో ఎక్కువ అదే ఆశ. చదవమ్మా. వారి దేహ కాంతి నీలము వంటిది. అట్టి వారి ఆకారము బొగ్గు కంటే నలుపాయెను. చాలండి. ఇంకా చదవండి. వారిని వీధులలో చూసిన వారు వారిని గుర్తుపట్టలేరు. దేవుడి స్తోత్రం. ప్రియమైన దేవుని పిల్లారా జాగ్రత్త. ఒకవేళ దేవుడు పల్లెకి రాయించేసాడా? జరుగుతున్నాయా? చెప్పాలి మీరు. నోరున్న వాళ్ళు చెప్పాలి మీరు. పల్లెక దేవుడు రాయించేశాడా? లేకపోతే జాగ్రత్తగా గమనించండి, ఏదో నమ్మించేద్దామని రాయించేశాడా? లేదా జరుగుద్ది అని రాయించాడా? జరుగుద్ది అని రాయించాడు. దేవుడు స్తోత్రం. దంతిగా దేవుడు చెప్తున్నాడు, భూమి ఆకాశం గతించిపోయినా కానీ నా మాట గతించిపోదని బద్దలు గుట్టి చెబుతున్న దేవుడైన. దేవుడు స్తోత్రం. నమ్మితే సొమ్ము, నమ్మకపోతే దుమ్మన్నారు. జాగ్రత్త మీకు గమనించండి. దేవుడి పిల్లలైన మనం కూడా ఎతికట్టి నీ సుఖం నీ చేతిలో లేదు, నీ ప్రాణం నీ చేతిలో లేదు, నీ ప్రాణం పెట్టిన దేవుడి చేతిలో మాత్రమే ఉందంతే. దేవుడికి మేము కలుగాక. దావీదు గారి దగ్గరికి ఒకసారి ఒక ఆయన వచ్చి జాతరసండి ప్రియమైన చెప్పారా, అయ్యా నీ ప్రాణము జీవము గల దేవుడి చేతిలో ఉంది అన్నారు. ఏంటి? ఎవరి ప్రాణము? దావీదు గారి ప్రాణం. అయినా ఎన్ని కీడులు వచ్చినా, ఎన్ని అపాయాలు వచ్చినా, ఎన్ని యుద్ధాలు వచ్చినా, ఎంతమంది నాశనం చేయాలని ప్రయత్నం చేసినా కానీ నీ ప్రాణం జీవము కలిగిన దేవుడి చేతిలో ఉంది. అంటే అర్థం ఏంటి తెలుసా? అయ్యా నిన్ను కాపాడేవాడు, నిన్ను ఆరాధించే దేవుడే. నువ్వు ఆరాధిస్తున్న దేవుడు నిన్ను కాపాడుతాడు. అంతకి ఎన్ని అపాయాల నుంచి వచ్చినా కానీ నువ్వు సజీవంగా బతుకుతున్నటువంటి కారణం ఏంటి తెలుసా? నీ ప్రాణం నీ చేతిలో కాదు, నువ్వు నమ్మిన దేవుడి చేతిలో ఉంది. నువ్వు ఆరాధిస్తున్నా దేవుడి చేతిలో ఉంది. దేవుడికి మహిమ కలుగాక. అందుకు కాబట్టి ప్రియమైన చెప్తున్నాడు, పాల కంటే తెల్లిన వారు ఏమండి, పగడమ కంటే ఎర్రనవారు. దేవుడికి మహిమ కలుగాక. జాగ్రత్త మీకు గమనించండి. ఎప్పుడైనా ఏదో శుభకార్యాలకు వెళ్ళినప్పుడు చూడండి, ఎలా కావాలనుకుంటారు అబ్బాయిలు కానీ. అమ్మా వీళ్ళు నెలగొన్నా పర్లేదు, వచ్చేవారు మాత్రం ఆశ. దేవుడి స్తోత్రం. జాగ్రత్త వేసండి. ఇంక ఈ ప్రపంచంలో ఒక్కసారి ప్రపంచం మీద దృష్టి పెట్టి మనం చూస్తే జాగ్రత్త వేసండి, ఇప్పుడు ఎంత టెక్నాలజీ పెరిగిపోయింది అంటే జాగ్రత్త వేసండి, నల్లగా ఉన్నవన్నీ కూడా తెల్లగా చేసేసి అన్నీ కూడా వచ్చేసినాయి. అర్థమైందో? దేవునికి మహిమ కలుగాక. ప్రియమైన దేవుని పేర ఒంటి మీద పుట్టు మచ్చ కూడా లేకుండా తెల్లగా చేసేస్తున్నారు. ఇప్పుడు మీకు ఏం తెలుసా? ఎక్కడండి అంటారేమో. దేవుడు చూస్తా ఏమండి,
వచ్చేసినాయి అన్నీ. అంటే అర్థం ఏంటి? జాగ్రత్త వేసింది, పోయే కాలం ఇంకెక్కడికి వచ్చింది, దగ్గరికి వచ్చింది. దేవుడు స్తోత్రం. ఆరాధిస్తాన సమయం లేదు నీకు. దేవుడు చెవులెత్తే దేవుడు మాట వినే చెవులు లేవు నీకు. జాగ్రత్త మీకు గమనించండి ప్రియమైన దేవుని ప్రియులారా. అండి అందాన్ని చూసి గొంతులు వేసేసి, ఆకారం చూసి గొంతులు వేసేసి, నా శరీరం వెర్రగా ఉంది, నాకంటే వెర్రైన వాళ్ళు ఎవరు లేరు, నాకంటే అందమైన వాళ్ళు ఎవరు లేరు అని ముడిసిపోయి బంతెల్లాగా నువ్వు గొంతులు ఎత్తనేమో. జాగ్రత్త. దేవుడు స్తోత్రం. ఊడు పడిపోతే ఏదో ఒక రోజు నీ జీవితం. దేవుడు స్తోత్రం. చెబుతున్నాడు ఏమండి, అంత అందమైన వాళ్ళ గురించి ఎంత రాశాడు. ఆ అందం ఇచ్చిన వాడు దేవుడే కదా. చెప్పాలి, దేవుడిచ్చిన అందం పనిచేస్తుంది ఇవాళ మనిషికి. మాట్లాడదు ఏంటండి బాబు? దేవుడిచ్చిన అందం పనిచేస్తుంది ఇవాళ మనిషికి, పనిచేస్తలేదు. జాగ్రత్త గమనించండి. అలాంటి వారి ఒక ఆకారము జాగ్రత్త మీకు గమనించండి అండి. బొగ్గు కంటే చూసిన వారు ఎవరు అని గుర్తుపట్టలేని పద్ధతులు వీధుల్లో చూస్తారు అన్నాడు. ఎంత ఆశ్చర్యం! దేవుడి స్తోత్రం. ఎంత ఆశ్చర్యమో చూడండి ప్రియమైన దేవులారా. ఒక 5 సంవత్సరాల కింద వెనక్కి వెళితే నిజమే, జాతీయ వేసిన హైదరాబాద్ నుంచి బయలుదేరిన బస్సు ప్రియమైన దేవులారా, తెల్లారి గట్ల 4 గంటల సమయంకి రోడ్డు పక్కనే దాన్ని ఢీక్కొని ఏమండి సజీవం ఏమండి బంటలు వేసిపోతే జాతర ఎదుట్లో ఉన్నవారు ఒక్కరు కూడా దిగే అవకాశం లేకుండా బస్సులో ఉన్న 52 మంది సజీవంగా కాలిపోయారండి. దేవుడికి మహిమ కలుగాక. ఏమండి అయ్యో ఇలా జరిగిందా, అలా జరిగిందా, ఇలా జరిగిందా, అలా జరిగిందా అని ఎన్నో జాగ్రత్త మీకు గమనించండి. వార్తలు వింటూ అలాంటి చూస్తున్నప్పుడు నీ ప్రాణం కూడా విలువలాడిపోతుంటుంది. దేవుడి స్తోత్రం. అంటే అర్థం ఏంటి తెలుసా? సజీవంగా మనిషి కాలిపోతున్నప్పుడు ఎంత బాధను అనిపించి ఉంటాడు. దేవుడి స్తోత్రం. ఎంత బాధను భరించి ఉంటారు కదా. దేవుడికి మహిమ కలుగాక. కానీ చేపు కూర్చుందని మన కాలు మన దగ్గర అంటాం మనం. మా శరీరం అలాంటిది. దేవుడికి మహిమ కలుగాక. నిజంగా వారు ప్రేమి నిదట్లో ఉన్న ఒక్కసారిగా తప్పుకుని అవకాశం లేక సజీవంగా కాలిపోతుంటే, భార్య ఉంటే భర్త ముందు కాలిపోతుంటే, భర్త ఉంటే భార్య ముందు కాలిపోతుంటే, వీళ్ళిద్దరు ఉండి బిడ్డలుండి కాలిపోతుంటే ఇక అంతకన్నా కోసకి ఏదైనా ఉందంటారా? దేవుడికి మహిమ కలుగాక. ప్రియమైన దేవుని పేర ఎందుకో తెలుసా? ఈ లోకము రక్షించే దేవుడికి చూడలేదు. చదవండి మత్తయి సువార్త 8వ అధ్యాయం 19వ వచనం చదువుకుందాం. అంతటా ఒక శాస్త్రి వచ్చి బోధకుడా నీవెక్కడికి వెళ్ళినను నీ వెంట వచ్చేదనని ఆయనతో చెప్పాను. అందుకు యేసు నక్కలకి బొరియలు ఉండును, ఆకాశ పక్షులు నివాసములు కలవు గాని మనుష్య కుమారునికి తలవాల్చుకుంటానికి స్థలము లేదు. దేవుడికి మహిమ కలుగాక. జాగ్రత్త వేసింది. లోకరక్షకుడు పుడుతున్నాడు, యేసు ప్రభు వారు పుడుతున్నారు. ఆయన పాపులందరినీ రక్షించుకుంటాడు, పాపులందరినీ పరలోకం చేర్తాడు. ఆయన వాళ్ళ కొరికే రక్షకుడు పుడుతున్నాడని ప్రవక్తల ద్వారా ముందర తెలియజేసిన నమ్మారా వాళ్ళు? నమ్మలేదు. ఒక శాస్త్రం వచ్చాడు. యేసయ్య నీ కోడ ఉంటే ఆనందం ఉంది, నీ కోడ ఉంటే నీ మాటల ద్వారా బలం దొరుకుతుంది, అంతే గమటి నువ్వు ఎక్కడికి వెళితే అక్కడికి నేను వచ్చేస్తాను. అప్పుడు యేసు ప్రభు అన్నాడు, నక్కలకి చెప్పండి, నక్కలకి చోటు ఉంది లోకములో. జాతి వేసండి, నక్కలకి నివాసాలు ఉన్నాయి, ఆకాశ పక్షులకి నివాసాలు ఉన్నాయి. ఆ దైవ కుమారుడు తలవాడుచుకుంటాకి ఏం లేదు. 33.5 సంవత్సరాలు ఈ లోకంలో ఆయన ఉండి జీవించి బోధించవలసిన 3.5 సంవత్సరాలు బోధించి చేయవలసిన కార్యములన్నీ చేసి ఇవ్వాల్సిన రక్షణ అంతా గొడవిచ్చి జరగవలసిన కార్యక్రమాలన్నీ శిష్యులకు అప్పచెప్పి ఏమండి పాపుల చేత అయినా మరిని జతేసండి, సిలువేయబడి జతేసండి, కొరడలతో కొట్టబడి నీ పాప నా పాపం అయిన భారం ఆయన మీద వేసుకొని విమోక్షణ కలిగిన దేవునికి ఒక్క రోజుని కూడా విశ్రాంతికి బతనం లేదు ఈ లోకం. దేవుడి స్తోత్రం. అందుకే అన్నాడు మాట,
దేవునికి మహిమకులుగాక. ఆయన పుడుతున్నారంటే జాగ్రత్త వేసండి. ఏ ఇల్లు అయినా అక్కడికి ఆయనకి జాగ్రత్త వేసండి. అయ్యా మా ఇంట్లో ఉండమ్మా, మరి అమ్మ నీకు నీ స్థలంలో నీవు ఆ బిడ్డని కానని ఏ తల్లి అని కేగేసిందా? కేకేయలేదు కదా. ఏమండి, చివరికి ఎవరు ఇచ్చారు? పశువులు. చెప్పండి, పశువులు ఇచ్చిన స్థానం ఆయనకి. దేవుడికి మహిమకులుగాక. ఈరోజున దేవుడి పిల్లవైన మనము ఎందుకంటే నిజమే దేవుడు చెప్పిన పడిన మాట నమ్మాలి. ఎందుకంటే ఆయన వచ్చిన దానికి ఒక కారణం ఉంది. ఆ కారణం తెలుసుకుని ఆయన నమ్మగలిగితే సావేదో రకంగా ఉండాలి, చావుతా నీకు మార్గం ఉంది. దేవుడి స్తోత్రం. చదవండి, మత్తయి సువార్తలు, లూకా సువార్తలు 12వ అధ్యాయము 40 చదువుకుందాము. మీరు అనుకొనని గడియలో, చెప్పండి, మీరు అనుకోలేని గడియలు మనుష్య కుమారుడు వచ్చును, మనిషి కుమారుడు వచ్చును, గనుక మీరును సిద్ధముగా ఉండుడని చెప్పాను. దేవుడికి మహిమ కలుగాక. జాగ్రత్త, మీరు అనుకోలేని గడియలు చెప్పాలి. ఇది మళ్ళీ త్వరగా ఆయన వస్తున్నప్పుడు చెప్తున్న మాట ముందర చెప్పాడు. దేవుడి స్తోత్రం. ఏమండి, జాగ్రత్త మీకు ఏమొస్తుంది? అనేక మాటలు చెప్తున్నాను. సంగమా, ప్రతిరోజు కూడా టెలికాస్టులో 98వ పాటలు ఉంటుంది. ప్రభు ఇదిగో త్వరగా వచ్చుస్తున్నాడు. ఏమండి, ప్రభు వచ్చుస్తున్నాడు మీరని. అయితే గమనించండి, 97వ పాట వేరు, 98వ పాట కూడా ఉంటుంది అమ్మా. 97 ఏమో త్వరగా రానున్న పాట అది. అది కాకుండా యేసు ప్రభువు వచ్చుతున్నాడు, ఇదిగో వినరండి. దేవుడికి మేము కలగాక. ఆ పాట వేరు. అయితే గమనించండి ప్రియమైన దేవుడు, సంగమ ఈ రోజున జాతి గమనించండి. మనం ప్రభు చెప్తున్నాడు, నేను మళ్ళీ వచ్చేటప్పుడు మీరు అనుకోలేని గడియ. ఏ గడియ? అనుకోలేని గడిలో మనసు కుమారుడు వచ్చేసింది కనుక, ఆయన రాకడ వచ్చింది కనుక మీరు సిద్ధపడి ఉండండి. దానికి దేవదాస్ గారు పాడిన పాటలో ఉంటుంది. ఏమండి, 98 పాటల్లో ఈరోజే వచ్చేస్తున్నాడు నా ప్రభు అని ఏ రోజుకి ఆ రోజు క్రైస్తవుడు అనుకున్నవాడు ధన్యుడవుతాడట. దేవుడు స్తోత్రం. చెప్పండి, ఈ రోజే నా ప్రభు చేస్తున్నాడు, ఈ రోజు నా ప్రభు చేస్తున్నాడు, ఈ రోజే ప్రభు చేస్తున్నాడని ఇయాలకి ఇయాల రేపుకి రేపు నా ప్రభు చేస్తున్నాడు తలాపుతో క్రైస్తవుడు బ్రతకాలట. దేవుడు స్తోత్రం. ఈరోజు జాగ్రత్త వేసండి. అలాగా అనుకున్న నరుడు సిద్ధపాటులో ఉంటాడు, ఆ నరులు ధన్యులు అవుతారని చెప్పడేసి దేవుడికి మహిమ కలుగాక. అయితే గమనించండి, దేవుడి పిల్లలమైన మనము రక్షణ లేని బిడ్డలు వాయిదా వేసుకున్నావా? జాగ్రత్తగా వేసండి. తర్వాత బతుకుతున్నావా? తాతీసేస్తే వచ్చేది నీకు వాతే. మాట్లాడాలి. తాతీసేస్తే వచ్చే తర్వాత ఏమండి, ప్రియమైన దేవుడు అంటే రక్షణ పొందుతానికి సిద్ధపడతలేదంటే తెలుసా? దేవుడు తెలుసు, పరలోకం తెలుసు, సంఘం తెలుసు, ఎత్తబడతారన్న సంగతి అన్నీ తెలుసు కూడా. ఏమండి, కొందరు ఎత్తి రక్షణ పొందడం తెలుసా? వాళ్ళు పాపం గూడు కట్టుకుని వేడుతుంది కనుక, లోకాశలు విడిచిపెట్టలేరు కనుక వారు వాయిదా వేస్తారు. వాయిదా నీ చేతిలో లేదు. దేవుడు స్తోత్రం. వాయిదా నీ చేతిలో లేదు. ఎప్పుడైతే సీట్ల మీద డబ్బులు ఇచ్చిన వాయిదా వాళ్ళు వస్తారు. ఈ వారం కట్టలేనంటే మళ్ళీ వారమైనా వస్తారు. అలా చెప్పాలి. రాకరోజు వెళ్ళిపోయాక మళ్ళీ వస్తుంది నీ గురించి. వస్తుందా? దేవునికి మహిమ కలుగాక. జాతికి గమనించండి, దేవుడి పిల్లవైన మనము ఎందుకంటే ఇదే మనకి అనుకూల సమయము. చెప్పండి, ఇదే మనకి అనుకూల సమయం. గమనించండి ప్రియమైన చెప్తారా. సరే, కొందరేమో రక్షణ పొందుతానికి తర్వాత అని జాతీయ ప్రపంచమంతా వీళ్ళ చేతులు నడిపించబడుతున్నట్టు చెప్పేస్తుంటారు అండి. కొందరు జాతీయ రక్షణ పొందినా కానీ జ్ఞానం లేకుండా బతుకుతారు లోకములు. అసలు సంఘం ఎలా సిద్ధపడాలి, విశ్వాసం ఎలా సిద్ధపడాలి, మన ఆత్మ ఎలా సిద్ధపడాలని గ్రహించలేకుండా బతికేవారు కూడా ఉంటారు. చివరికి ఆలికే తప్పదు నాశనం అన్నాడు దేవుడు. చదవండి, యోధా పత్రిక మొదటి అధ్యాయము
5వ వచనం చదువుకుందాము. ఈ సంగతులన్నీ మీరు ముందటనే ఎరిగి ఉన్నను. ఈ సంగతులన్నీ నీ ముందుగానే ఎరిగి ఉన్నాను. నేను మీకు జ్ఞాపకము చేయగోరుచున్నదేమనగా ప్రభువు ఐగుప్తులో నుండి ప్రజలను రక్షించినను. చెప్పండి, ఐగుప్తులో నుండి ప్రజలను రక్షించినాను. వారిలో నమ్మకపోయిన వారిని తరువాత నాశనం అయిపోరు. ఏమండి వాళ్ళు ఎవరు వాళ్ళు? అమ్మ ఎవరు వాళ్ళు? అందరు చెప్పాలి, ఎవరు వాళ్ళు? దేవుని పిల్లలే కదా. ఏమండి ఐగుప్తు దేశంలో ఉన్న ప్రజలను దిక్కుందా? వాళ్ళకి చెప్పాలి మీరు. దిక్కుందా? రక్షించే నాదుడు ఉన్నాడా? వాళ్ళు మరో ఆలకించే నాదుడు ఉన్నాడా? లేరు కదా. కానీ ఎవరు విన్నారు? వాళ్ళు మరో ఇవన్నీ నడిపించుకుంటూ వచ్చారు. దేవుడి స్తోత్రం. ఇక వాళ్ళు అనుకున్నారు, జాగ్రత్త మిగల్సండి, మా జీవితం అంతా హ్యాపీగానే. ఎందుకని నిజమే 40 సంవత్సరాలు వండుకోకుండా పెట్టేసినట్టు మాటలా చెప్పండి. ఏమండి ఒంటునున్న బట్ట మాయకుండా చక్కగా దేవుడు నడిపిస్తాడంటే సామాన్య విషయం ఇది. దేవుడు మహిమకులుగాక జాతేసి వీళ్ళు ఎట్టాసరిగా బతికినా కానీ దేవుడు ప్రేమతో పెట్టేస్తున్నాడు. అర్థమైందా? వాళ్ళు అనుకున్నారంటే మాకేంటి అని. అయితే గమనించండి, ఎవరి మాట నమ్మలేకపోయారు. చివరికి దేవుడి మాట నమ్మకపోయారు కనుక ఏమండి చివరికి ముందర రక్షించబడ్డ తర్వాత ఏంటి వాళ్ళకి మార్గం దొరికిందా? నాశనం అయిపోయారు. ఏమండి ఇప్పుడు నాశనం అయిపోతానిక మనం ప్రభుని నమ్ముకుంటా. దేవుడికి మహిమ కలుగాక. నాశనం అయిపోతాను కాదు, నీకు ఒక మార్గం ఉందని తెలుసో నమ్మేవో తెలియక నమ్మేవో కానీ జాతీయండి. తెలియక నమ్మినా తెలిసి నమ్మినా నువ్వు దేవుడు చెప్తున్నాడు సిద్ధంగా ఉండాలి. నిన్ను వస్తాను తీసుకెళ్ళిపోతాను నేను ఇక్కడి నుంచి. దేవుడికి మహిమ కలుగాక. ఈరోజు జాగ్రత్త మీకు గమనించండి. అమ్మ మాట్లాడుకోకండి. మీకు మాట్లాడుకునే సమయం ఇది అసలు బుద్ధి లేదు మీకు వాక్యం విన్నప్పుడు. దేవుడికి మహిమ కలుగాక. బుద్ధి లేదు, సిగ్గు లేదు. వాడు చెప్పగలుగుతాయి. దేవుడికి మహిమ కలుగాక. జాగ్రత్త వాక్యం చెప్తున్నప్పుడు పక్కలతో మాట్లాడుకుంటే అసలు నీ ఉద్దేశం ఏంటి? భయం లేదనే కదా. దేవునికి మహిమ కలుగాక. జాగ్రత్త మీకు గమనించండి. ప్రియమైన దేవుని పిల్లారా, ఎందుకు ఈ మాట చెప్తున్నారంటే రక్షించబడిన వారే చివరికి అందులో కొందరు నాశనానికి వెళ్ళిపోయారంటే జాగ్రత్త గమనించండి. నాశనం వాళ్ళ ప్రవర్తన నాశనం చేసిందా లేకపోతే దేవుడు నాశనం చేశాడా? వాళ్ళ ప్రవర్తనే లోబడిన వాళ్ళని ప్రవర్తన. దేవుడికి మహిమకులుగాక. ఈరోజున దేవుడి పిల్లలైన మనము జాగ్రత్త మీకు గమనించండి. దేవుడి పిల్లలైన మనము యేసు ప్రభువారు ముందర చెప్పారు ఏమని తెలుసండి? జరగబోయే కాలాన్ని కూడా అన్నీ మనం అనబెత్తన సూత్రం కానీ చెప్పిన దేవుడిని మనసులో పెట్టుకోకపోతే తేడా. దేవుడి స్తోత్రం. చదవండి లూకాసు వార్త 23వ అధ్యాయం 28వ వచనం చదువుకుందాము. యేసు వారి వైపు తిరిగి యెరూషలేము కుమార్తెలారా, నా నిమిత్తం ఏడకండి, మీ నిమిత్తమును మీ పిల్లల నిమిత్తమును ఏండి ఏడవండి. ఇదిగో గొడ్రాళ్ళను ఏండి కనని గర్భములను పాలిన తన్యములను ధన్యములని చెప్పే దినాలు దేవుడికి మహిమ కలుగాక. ఆయన శిలువ యాగం చేస్తూ ఉన్నప్పుడు ఆయన ప్రేమను పొందుకున్నవారు, వాళ్ళ ఆత్మను ఆయన ఆత్మను పొందుకున్నవారు, దైవజ్ఞానం కలిగిన వారు ఆ శిలువను మోసుకుని యేసయ్య వెళుతుంటే గుండెలో బాదుకుంటూ ఏడ్చారట. ఎందుకో తెలుసా? ప్రభువా, నువ్వు ఎవ్వరికి ఏం చేయలేదు, అన్యాయం కూడా ఎవరిని ఇంత పన్నెత్తి మాట కూడా అలేదు. నిన్ను నీ నీతిని వారవలేక ఇంత కచ్చగట్టి నిన్ను అబద్ధాల సాకులు చెప్పి సిలువకి నిన్ను ఏంటి తీసుకెళ్తున్నారంటే, సిలువ భారం మోపారంటే, మరణాన్ని తీసుకెళ్తారంటే అని చెప్పేసి వాళ్ళు ఆ ప్రేమ తెలిసిన వాళ్ళు ఏం బాదుకుంటున్నారు? గుండెలు బాదుకుని వేడుతున్నారటండి. జాతీయ ఎందుకంటే ఎప్పుడైనా ఒక మంచివాడు చనిపోయినప్పుడు, అనేకలకు ఉపకారమైన వ్యక్తి చనిపోయినప్పుడు ఏమండి అనేకలు మంచివాడని అనిపించుకునే వ్యక్తి, ఏ కలమసం లేని వ్యక్తి చనిపోయినప్పుడు అయ్యో ఈ వ్యక్తి ఎంత మంచివాడో అని ఆ చేసిన మంచి పనులన్నీ కూడా ఆ సమయంలో విలపించి బాధపడతారు. దేవుడి స్తోత్రం.
నా పలానప్పుడు ఈ ఉపకారం చేస్తాడు, పలానప్పుడు ఈ ఉపకారం చేస్తాడని. ఇప్పుడు అయితే ఆ సిలువను మోసుకుని వెళుతున్న ఆ ప్రభు చెప్తున్న మాట ఏంటి తెలుసా? వెరసలేము కుమార్తెలారా, ఎవరి నిమిత్తం ఏడవద్దు, నా నిమిత్తం మీరు ఏడవద్దు. దేవుడికి మహిమ కలుగాక, మహిమ కలుగునుగాక అంటున్నాడు. అమ్మా ఎవరి కోసం ఏడవద్దు? నా కోసం ఏడవద్దు. మరి ఎవరి కోసం ఏడమన్నాడు? మీకోసమును మీ పిల్లల కోసం. అసలు పిల్లల కొరకు ఏడుతావేంటి అమ్మా? అసలు పిల్లల కొరకు ఏడుతావేంటి? చేతండి పిల్లలు పుట్టలేదు కనుక ఏడమన్నాడా? చెప్పాలి మీరు. ఏమండి, మీ కడుపును పుట్టిన బిడ్డలే మిమ్మల్ని ఏడిపించేస్తారు అన్నాడు దేవుడి శాస్త్రం. ఏం చేస్తారు? జాగ్రత్త వేసండి. ప్రేమ చెప్పారా? అయితే కనలేని గర్భాలు, పిల్లలు పుట్టలేని వారు ధన్యులవే చెప్పే రోజు వస్తుంది అన్నాడు. వచ్చిందంటారు, ఇంక వస్తుందంటారా? ఏమండి, వచ్చేయిందంటారు, ఇంక వస్తుందంటారా? ఈరోజు జాగ్రత్త మీకు గమనించండి. ఆయన చెప్పబడిన మాట ఏది కూడా చెప్తున్నాడు ఇక్కడ. భూమి ఆకాశం గతించిపోయిన నా మాటలు గతించు, అక్షరాలు జరుగు తీరుతాయి అన్నాడు దేవుడి స్తోత్రం. ఈరోజు జాగ్రత్త వేసండి. ఎందుకు మనం చెప్తున్నట్టు నిజమే. ఒకప్పుడు తండ్రి అని, తల్లి అని, అన్నని, దమ్మని, చెల్లెలని, మమకారం అని, బంధువులని ఒక ప్రేమ అనేది ఉండేది. చెప్పండి, ప్రేమను ఉండేది. ఆ ప్రేమ ఈనాడు జాగ్రత్తగా గమనించండి, చల్లారిపోయింది. ఏమైపోయింది? చల్లారిపోయింది. మత్తయి సువార్త 24వ అధ్యాయము 12వ వచనములో ఆ మహోన్నతమైన యేసుక్రీస్తు ప్రభువారు చెబుతున్న మాట చూడండి. అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారును. అనేకులు చెప్పండి, అనేకులు ప్రేమ చల్లారిపోయిను. దేవుడి స్తోత్రం. ప్రేమ చల్లారిపోతామేంటి? జాగ్రత్త మీకు గమనించండి. ప్రియమైన దేవుని పిల్లారా, నిజమే. ఉదాహరణకి ఇప్పుడు ప్రేమ చల్లారిపోతామంటే అటువంటి మనిషిలో ఇప్పుడు మనిషికి కావాల్సిన అన్నీ ఉంటున్నాయి, కానీ ఏం లేదు అంటున్నాడు అక్కడ. ప్రేమ లేదు అన్నాడు. దేవుడి స్తోత్రం. ఏంటి, మా చిన్నతనంలో చూసినప్పటికీ ఇప్పటికీ బోర్డు రెట్టింపులు తేడా వచ్చేసింది. ఏంటి మా బోర్డు రెట్టింపులు తేడా వచ్చేసింది. ఏంటి? ప్రేమ. దేవుడికి మహిమ కలుగాక. జాగ్రత్త మీకు గమనించండి. ప్రియమైన దేవుడు, ప్రేమ ఎంత అమూల్యంగా ఉండదేంటి? నిజమే. అప్పుడు రండి, ఓ మనిషి కట్టబడుతుంటే సహాయం చేసే గుణం ఉంటుంది. ఓ మనిషి ఇల్లు కట్టుకుని ఉంటే, ఒరే ఇల్లు కట్టుకున్నాడు 2 రోజులు పని చేసి పెట్టాలి రా అని ఉంటుంది. ఒరాడు పెళ్లి చేసుకున్నాడు 4 రోజులు చేసి పెట్టాలి రాడు కానీ. ఇప్పుడు ఏంటి టయానికి వత్తమే చెప్పాలి. వచ్చండి వద్దులో వాళ్ళు రెడీ చేస్తుండాలి తినేసి అంటే మనిషి జీవితం ఎంత నటన అయిపోతుందో చూడండి. దేవుడి స్తోత్రం. జాగ్రత్త మీకు గమనించండి. ప్రియమైన దేవుని పిల్లరా, ఎవరైనా ఒక వ్యక్తి చనిపోతే ఆ వ్యక్తిని తీసుకెళ్ళే వరకు కూడా పొయ్యి కూడా అంటించుకునేవారు కాదు. అంటే అంత ప్రేమల్లో ఉండేది అండి. బంధువులు చనిపోయినా, వాళ్ళు చనిపోయినా, ఆ చనిపోయిన బాధలు వాళ్ళు ఉంటే మనం వండుకుని తింటే సంతోషంగా. అది ఏంటిది అండి? ప్రియమైన దేవుడు, ఇప్పుడు శవం ఎక్కడ ఉండి కానీ వచ్చేస్తున్నాయి ఏంటి అమ్మా? డింకులు కానీ టీలు కానీ, అవును కదా. జాగ్రత్త అంటే అప్పుడు వాళ్ళు ఏం సీ పెట్టేవారు? ప్రేమ సీ పెట్టేవారు. జాగ్రత్త వేసండి. ఇప్పుడు జాగ్రత్త వేసండి. ప్రేమ ఏమి ఇప్పుడు ఆ ప్రేమ చల్లారిపోతానికి కారణం ఏంటి? అక్రమం అన్నాడు. ఏంటి అక్రమం వల్ల మనసులో ఉన్న ప్రేమ చల్లారిపోతుంది. అంటే అక్రమం అంటే ఏంటి? ఉదాహరణకి ఆ బాబు నాకు ఎంతో మేలు చేస్తున్నాడు, ఎంతో ఉపకారం చేస్తున్నాడు, వాడికి నేను ద్రోహం చేస్తున్నాను. చెప్పండి, ఏం చేస్తున్నాను? వాడు తెలియకుండానే వాడు కొంప నొప్పి పెట్టేస్తున్నాను నేను. వాడు తెలియకుండానే వాడికి కీడు తల పెట్టేస్తున్నాను. ఒక రోజు తెలిసింది. ఇప్పుడు ఆ ప్రేమ ఉంటుందా? చెప్పండి, ఉంటుందా? ఉండదండి. ఇప్పుడు కొనుక్కుంటా దొరికిద్దా మా? దొరకదు కదా. దేవుడికి మహిమ కలుగాక. నిజమే. ఈ ప్రపంచంలో ఇప్పుడు ఏం చల్లారిపోతుందన్నాడు యేసయ్య. ఇది ఎప్పుడు చెప్పబడిన మాట? 2020 సంవత్సరాల కింద చెప్పబడిన మాట
ఇప్పుడు కళ్ళారు చూస్తున్నాం లేదా? ఇవన్నీ జరుగుతున్నాయా లేదా? ఇవన్నీ దేవుడు చెప్పింది నెరవేరుతున్నాయా లేదా? మరి నెరవేరుతున్నాడు కదా. నెరవేరుతూ ఉన్నప్పుడు జాగ్రత్త వేసండి. సంగమ ఈ రోజు నువ్వు ఎలా ఉండాలి ఇక్కడ దేవుడు చెప్తున్నాడు. నీ ఆత్మ జీవితాన్ని వెలిగించాడు. వెలిగించిన దీపాన్ని ఆరిపేసుకోకు. ఆరిపేసుకుంటే పోతాం, తర్వాత నరకడానికి అన్నాడు. అందుకే మత్త శోత చెప్పాడు, లోక శోత చెప్పాడు కదా, ఈ మనిషి కుమారుడు అనుకోని రీతిలో వచ్చినప్పుడు నువ్వు సిద్ధంగా ఉండాలి. యోధాపత్రులు చెప్తున్నాడు, ఆనాడు కొందరిని అందరూ రక్షించిన కానీ కొందరు చివరికి ఏమైపోయారట? నాశనం అయిపోయారట. నాశనం అవుతానికి కాదు దేవుడు నమ్మింది. దేవుడి స్తోత్రం. నీ దేవుడు నాశనం చేసేవాడు కాదు, రక్షకుడైనా. చెప్పండి, రక్షకుడు. ఏమండి, మనుషులలో ప్రేమ లేకపోయినా, మనుషుల్లో ప్రేమ తగ్గిపోయినా ఆయనలో ప్రేమ తగ్గలేదు. చెప్పండి, ఆయనలో ప్రేమ తగ్గల. ఆ ప్రేమ నీకు రక్షణ, ఆ ప్రేమ నీకు అవకాశం ఇస్తుంది. దేవుడి స్తోత్రం. నోరుండి కూడా కొందరు పాడతలేదంటే ఇక నోరు కూడా అర్థమే కదా, చెప్పాలి. దేవుడికి మహిమ కలుగాక. ఆ పాటల్లో ఎంత మర్మం ఉన్నది, ఆ పాటలో దేవుని ప్రేమ ఎంత ఉన్నది. దేవుడికి మహిమ కలుగాక. ఈరోజున దేవుడి పిల్లలమైన మనము జాగ్రత్త మీకు గమనించండి. ఏమండి, మనసుల్లో ప్రేమ చల్లారిపోయినా కానీ ఆ ప్రేమ ముత్తులు ప్రేమ చల్లారలేదు. ఆ ప్రేమ ఎంత విలువైందంటే నీ కొరకు ప్రాణం పెట్టేస్తాడని పరమగీతలో స్పష్టంగా రాయబడి ఉన్నది. దేవుడు మేము కలుగాక. నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టే ప్రేమ ఇంకా జాతండి. వ్యగతాలు చేసేవారి కొరకు కూడా ఇంకా దేవుడి ప్రేమ చూపుతుంది. వ్యాలం చేసేవారి వైపు వరకు కూడా దేవుని ప్రేమ చూపుతుంది. కఠినంగా మాట్లాడిన వారి వైపు కూడా దేవుని ప్రేమ చూపుతుంది. కఠినంగా సంపేసిన కఠిన ఆత్మల వైపు కూడా వారు కూడా దేవుని ప్రేమ ఇంకా ఉంది వాళ్ళకి. దేవుడు చూస్తారు. అది తరిగిపోలేంది, మర్చిపోలేంది, విడిచిపెట్టలేంది ఎవరిది అనుకున్నారు? దేవుని ప్రేమ. దేవుడు స్తోత్రం. ప్రియమైన దేవుని పిల్లారా, ఇంకా ఎంత ప్రేమో తెలుసండి. తెలికేసులో 75 పాటలు దేవదాసు గారు అన్నారు, మన కొరకు తండ్రి గుడిపాస నుండి యేసుక్రీస్తు ప్రభువారు ఇంకా భూలోకంలో మన కొరకు ఏం చేస్తాడంటే ఆయన ప్రార్థన చేస్తాడంట. దేవుడి స్తోత్రం. ఏమండి, నీ కొరకు బతికుండగానే చేశాడు. ఆయన జాతేసండి మళ్ళీ చనిపోయి తిరిగిలేసి పరలోకంలో ఉన్నప్పుడు కూడా మన కొరకు ఏం చేస్తున్నాడు? ఆయన ప్రార్థన చేస్తున్నాడు. మరి మన ప్రార్థన చెప్పండి. మన ప్రార్థన ఈ రోజున ప్రజల కొరకు నశించిపోతున్న వారి కొరకు నీ ప్రార్థన ఎంతవరకు ఉందో చూడండి ఒకసారి. అలా ప్రాంచేతలు ప్రార్థన వాల్తీలు కూడా ఉంటానికి ప్రపంచం సంఘాలు సంఘాలు కూడా జాతి మీకు గమనించండి. ఒకసారి విశ్వాస ప్రాంచేతం దుస్వాట దౌర్జన్యతున్న ప్రయాణంలో తోడని నైనాడు ఉంది. మీకేనా అర్థమైందా? ఇక్కడికి వద్దండి ప్రార్థన చోట విన్నాను. ఎవరు వస్తున్న ప్రయాణంలో? దౌర్జన్యులు వస్తున్న ప్రయాణంలో. అటు దైవజనులు వస్తున్న ప్రయాణంలో. మరి అర్థమే చేస్తున్నా ప్రార్థన, అర్థబద్ధంలా చేస్తున్నా ప్రార్థన. జాతనించండి. ప్రార్థన యేసు ప్రార్థన అలాంటి కాదు. చెప్పండి, అలాంటి ప్రార్థన కాదు. భూలోకులుండగా చేసిన ప్రార్థన ఏంటి తెలుసా? యోహాను సువార్త 15వ అధ్యాయం 15వ చదువుకుని ముగించేసుకుందాం. నీవు లోకములో నుండి వారిని తీసుకొని పొమ్మని నేను ప్రార్థించుటలేదు గాని దుష్టు నుండి వారిని కాపాడుమని ప్రార్థించుచున్నాను. చాలండి. యేసు ప్రభువారి లోకంలో చేసిన ప్రార్థన, ఈ లోకంలో చేసినప్పుడు ప్రార్థన. దేవుడి స్తోత్రం. ఎవరు చేస్తారు? పరలోకం తన తండ్రికి చేస్తాను. మనం చేస్తాం కదా. ఏ ప్రార్థన చెప్పాలి? పరలోకంలో ఉన్న తండ్రి అని ప్రతిరోజు ప్రతి కోటాల్లో మనం చేస్తాం ప్రార్థన. పరలోకం శారలను కూడా చేసుకోవాలి. దేవుడి స్తోత్రం.
అయితే గమనించండి, ఈ లోకముల్లో దేవుడు చెప్పినవి, ప్రభు చెప్పినవి అనేవి ఇప్పుడు కొన్ని కాదు, చెప్పిన బైబిల్ గ్రంథాలు అన్నీ కూడా జరిగి తీరుతున్నాయి. దానికి మళ్ళీ మళ్ళీ ఎక్కడో సున్నైన పొల్లైనను ఉండదు అన్నాడు. ఖచ్చితంగా జరుగు తీర్చాలంటే ఎంత గొప్ప దేవుడు ఆలోచించండి. దాన్ని నిన్న మొన్న చూసి రాసిందా? లేదా ఇది పేపర్ అనుకున్నావా? నేను జరిగిన ఎలా చెప్పేసి రాసేసి పంపించేస్తానికి దేవుని గ్రంథం అంటే ఓ పేపర్ అంటేది కాదు. పేపర్ అయితే నిన్ను జరిగింది ఎలా వస్తుంది మనకి చెప్పాలి. కొన్ని వందల సంవత్సరాల కింద రాసిన గ్రంథం ఇది. దేవుడికి మహిమ కలుగాక. అయితే ఆయన చిత్తం ఏంటి తెలుసా? ఆయన వచ్చిన సందర్భం ఏంటి లోకానికి తెలుసా? రక్షించే సమయం ఏంటి తెలుసా? ఏ ఒక్కరు కూడా నశించిపోకుండా ఎత్తిగా రక్షిస్తానికి అయినా ఈ లోకానికి వచ్చాడు. ఒక దేశంలో ఒక రాజుగారు ఉన్నారటండి. ఆ రాజుగారికి ప్రేమిలారు ఏమండి, దేవుని గురించి తెలియదు. అయితే రాజు మంచోడే, వ్యక్తి మంచోడే, పరిపాలన బాగా చేస్తాడు. కానీ ప్రేమ చెప్పిన రాజులకు రాజైన దేవాతి దేవుడు ఆయనకి తెలియదు. అతని దగ్గర ఉన్న ఒక మంత్రి గారు సమయం దొరుకుతున్నప్పుడు రాజుగారితో మాట్లాడుతూ అంతమాన సమయం దొరకదు కదా. సమయం దొరికినప్పుడల్లా కూడా యేసు ప్రభు వారి గురించి చెప్పబడింటారు రాజుకి. దేవుడి స్తోత్రం. అయ్యా, దేవుడు తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు, త్రియేక దేవుడు, ఈ లోకాన్ని కలిగేసిన దేవాతి దేవుడు, తండ్రి అయిన దేవుడు లోకానంతా కూడా ఆయన మాట ద్వారా కలిగేశాడండి. భూమిని అయినను, ఆకాశం అయినను, సూర్యుని అయినా, చంద్రుడు అయినను, ప్రపంచంలో సోత్తయన్ని చూసిన అన్నీ కూడా మన కంటికి కనపడుతున్నాయన్నీ కూడా దేవుడు మాట ద్వారా కలిగేశాడండి అని చెప్పేసి మానవుని మాత్రము ఆయన ప్రేమగల అర్థంతో తయారు చేసుకున్నాడండి అని చెప్తే అండి. అయితే ఆయన నశించిపోతున్న మానవుడి కొరకు, పాపలు కూరిపోయిన మానవుడి కొరకు, దైవ చిత్తం తెలియని మానవుడి కొరకు, నరకం పాపం ఏంటి పరలోకం తెలియకుండా బతికిన నడు కొరకు ఆ మహిమ లోకాన్ని విడిచిపెట్టి ఆ రక్షకుడి లోకానికి వచ్చాడండి. యేసు ప్రభు అందరి పాప భారాలు ఆయన మీద వేసుకుని మోసి ఈ మోక్షని కలిగేసాడండి. ఆ రక్షకుడు అంత గొప్పవాడండి. అంటే ఒకరోజు నా రాజుగారు అన్నారట, మంత్రి, నువ్వు మంచివాడివే కానీ అయితే ఇడ్డోరంగా ఏతాళంగా లోకమంతా అయిన మాట సెలవిత్తే కలిగిందన్నావు కదా, మరి పరలోకమునున్న ఏంటి యేసుక్రీస్తు ప్రభువారు భూలోకానికి ఎంత రావాలి? అక్కడ ఉండి రక్షించేసి కదా, అక్కడ ఉండి కాపాడుకోవచ్చు కదా, అక్కడ ఉండి మాట సెలవచ్చు కదా అన్నారట. ఇంక మంత్రి గారికి ఏం చెప్పాలి సమాధానము లేదు. అయితే ఆ రాజుగారికి ఒక అలవాటు ఉండేది. అలవాటు ఏంటంటే అవకాశం ఖాళీ దొరికినప్పుడు చక్కగా నదుల్లోకి వెళ్తే చూసిన ఒకళ్ళు ఖాళీ దొరికినప్పుడు పార్కుల్లోకి వెళ్ళి పార్కులు చూసి ఎంజాయ్గా గడపాలంట. ఎంజాయ్ అంటారు, నాకు రావు, ఎంత తప్పదు చెప్పండి అండి. దేవుడు చూస్తారు అనుకుంటారు కదా. కొందరికి కొన్ని అలవాట్లు ఉంటాయి ఏమండి. అయితే ఆ రాజుగారికి నదిలో షికారు చేసి నదిలో చక్కగా కట్టండి నావలో ప్రయాణం చేస్తూ అన్ని చూసి అలవాటు ఉండేదట. సరే, రాజుగారికి మంత్రి గారు ప్రశ్న వేసినప్పుడు ఏమీ చెప్పలేదు సమాధానం. అయితే సమాధానం చెప్పే టైము వస్తుంది అనుకున్నాడు ఈ మంత్రి గారు. దేవుడి స్తోత్రం. అయితే గమనించండి, ఈ రాజుగారు ఈ మంత్రి గారిని కూడా తీసుకెళ్ళారు. ఆయనకి కొంత సైన్యం కూడా చుట్టూ కావలి ఉంది. కొంత సైన్యం అంటే జనాభా కూడా సైన్యము కావలి ఉంది. ఎందుకంటే రాజుగారికి ఏదైనా అకస్మాత్తుగా ఏదైనా అయితే కాపాడుకుంటారు. దేవుడి స్తోత్రం. అయితే జాగ్రత్త మీకు గమనించండి, ఆ రాజుగారు ఒక రోజు నదిలో ప్రయాణం చేస్తున్నాడు. చక్కగా నామలు ప్రయాణం చేస్తుండగా అతనికి ఏకైక కుమారుడు ఉన్నాడు. ఆ కుమారుడిని రాజుగారు ఎంతో ప్రేమిస్తూ ఉంటాడు. ప్రేమిస్తూ ఉంటే ఈ జాతరసండి ఒక రోజున జాతరసండి ఆ తండ్రి నామలోకి నది గడికి వెళ్తామని చెప్పేసి ఆ కుమారుడు కూడా వచ్చాడు. వచ్చి గొట్టె మీద ఉన్న కుమారుడు ఏమండి ఆ తండ్రి చూస్తుండే కానీ నాని కేకేస్తూ ముందు ఎందులో పడిపోయాడు? నదులు పడితే తల ముంచి పడిపోగానే వెంటనే రాజుగారు ఏం చేశారంటే, ఒక మంత్రి నా కొడుకు అడిపోయాడు వెళ్ళి తీసుకురాలదట. సైన్యానికి ఆగేసి నా కుమారుడు నదిలో పడిపోయాడు తీసుకుని రండి అన్నదట.
వెంటనే కుమారుడిని రక్షించుకోవటానికి ఆ రాజుగారు కూడా ఇందులో దూకాడు, నదిలో దూకే కుమారుడిని ఒంటికి తెచ్చుకున్నాడు. దేవుని స్తోత్రం. బతికి ఉన్న ప్రాణాలు కాపాడుకున్న కుమారుని చూసి రాజుగారు చాలా సంతోషిస్తున్నాం. సరే, ఇవన్నీ చక్కగా సలారింది. అందరూ రాజుగారు బాబు చాలా ప్రమాదం తప్పిందండి, ఎవరికి చాలా ప్రమాదం తప్పిందండి, అయ్య బాబాయ్ సమయానికి మీరు ప్రాణాన్ని తెగించి దూకేశారండి బాబా, లేకపోతే ఏమైపోను అని అందరూ అంటారు కదా. అందరూ అనేసాక నిశ్శబ్దంగా ఉన్నాక అప్పుడు మంత్రి గారు అన్నారట, రాజుగారు మేము ఉన్నాం కాదేంటండి, నీకు నదిలో దూకమంటే దూకాలి, మీరు ఆజ్ఞ ఇస్తే మేము చనిపోయిన నీ కుమారుని కాపాడుతా దూకాలి, బోర్డు అంత సైన్యం ఉన్నది, ఆ సైన్యానికి ఆటేసిన దూకేస్తారు వెంటనే దూకమంటే నదిలోకి, కానీ మీరు దూకేస్తారు కదా, మీకు ఏమన్నా అవుతాయి ఏంటండి అన్నారట. ఎవరు అప్పుడు అన్నాడంట రాజు అండి, మంత్రి గారిలో అన్నాడు, మీకు ఏమన్నా అయిపోతే ఏంటండి అంటే, అప్పుడు ఆ తండ్రి అన్నాడు, నేను ఏమైపోయినా చెప్పండి. బాబా అమ్మకి తినొచ్చారా, బొత్తుగా తింటే అలాగే దేవుడు బొత్తుగాను దేవుడు చూస్తారు. ఏమండి ఈ మంత్రి అన్నాడు, నాయన మంత్రి రాజుగారు బాబు మీకు ఏమనైతే ఏమైపోయింది, మరి నాకు ఏమైపోయినా పర్వాలేదు, నా బిడ్డ నాకు. అవునండి రాజుగారు, అలాగండి, నీ బిడ్డని రాజండి, నీ కుమారుడు నీకెంత ముఖ్యమో, యేసుక్రీస్తు ప్రభువారు ప్రపంచంలో ప్రతి మానవుడు కూడా అంతే ముఖ్యం, అంతకొచ్చాడండి ఆయన. దేవుడు చూస్తారు. అప్పుడు నిజమే కాదని చెప్పేసి రాజుగారు కూడా ఏం చేశారు, నమ్మారటండి. దేవుడు చూస్తుంది, నిజమే ఈ మంత్రి చెప్పింది, నేను ఇంతవరకు ఎగతాళిగా మాట్లాడాను కానీ ఇది వాస్తవమే, ఎందుకంటే నా బిడ్డ మీద ఉన్న నా ప్రేమ నాలుగు ఉండదు కదా అని చెప్పి నా బిడ్డను కాపాడుకుంటే నేను. అప్పుడు చెప్పాడు మంత్రి, మీ బిడ్డ మీద మీ ప్రేమ ఎంత గొప్పదో, ప్రపంచంలో నశించిపోతున్న మానవుడి మీద దేవుని ప్రేమ కూడా. ఈ రోజున ఇదంతా వింటున్నావు కదా, కల్లారా చూస్తున్నావు కదా, నేను చెప్పబడిన లాస్ట్ పైన మాట వింటే సంగవా నువ్వు ఎప్పటికప్పుడు ఎలా ఉండాలి, సిద్ధపడి ఉండాలి, మెలకుగా ఉండాలి, ఆయిల్ అత్తుకుని ఉండాలి, అడుగు జాడలు నీవు నడవాలి. రక్షణ పొందలేని జీవితం ఉంటే వాయిదాలు వేసుకోకు. తర్వాత జాతీయ ప్రియులారా, ప్రపంచంలో రక్షణ పొందుతానికి వాయిదాలు వేసుకుని భూమి మీద లేకుండా రక్షణ పొందకుండా చనిపోయిన ఎంతోమంది నేను చూశాను. దేవుడి మహిమ కలుగాక. జాగ్రత్త, సమయం నీ చేతుల్లో లేదు చెప్తున్నాడు. ఈ దినమే నువ్వు అవకాశం ఉంటే మార్పు చెందు. దేవుడి స్తోత్రం. ఈ దినము మరేపుడో తెలియదు, ఈ దినము తెలియదు, ఈ దినమే మార్పు నూతన జీవిత మార్యుడి, నూతన జీవిత రుడి. ఎంత కాలము నీతో పంతము, చింత లేదా నీకు కొంచెము, చింత లేదా కొంచెము, చింతించుతున్నాడు శ్రీయేసుడే, సిగ్గు మానిన పనులు మానుడి. దేవునికి మహిమ కలుగాక. చెప్పండి, ఈ రోజున ఎన్ని సంవత్సరాలు మనకి అవకాశం ఇచ్చినా రక్షణ లేకుండా కనుమూర్తిని పరిస్థితి ఏంటి? దేవుడు స్తోత్రం.
చెప్పండి, రక్షణ లేకుండా నీ కన్ను మూత ఏంటి? పోనీ నీకు 100 సంవత్సరాలకి ఏం పర్లేదని గ్యారంటీ ఇచ్చినవాడు ఎవడున్నాడా? ఎవరు లేరా? నిజమా అమ్మా? పోనీ ఎప్పుడు దాకా ఎందుకు 100 సంవత్సరాలు పోలే, రేపు సందాలకి నీకు ఏం పర్లేదని ఎవడన్నా చెప్పగలదమ్మా? నేను చెప్పలేంచమ్మా, చెప్పాలి మీరు. మళ్ళీ ఇవాళ కాకినాడ వెళ్ళి మళ్ళీ వడలు వెళ్ళి మళ్ళీ సాయంకాలం తిరిగి రావాలంటే ఎవరి గ్రూప్ కావాలి? జాగ్రత్త, నీ జీవితం విలువైంది. సూత్త నాశనం చేసుకోవద్దు. అవకాశం ఉన్నదిగా ఉన్నాయి నీ కొరకు జత చింతిస్తున్నాడు, సిగ్గులేదా నీకు అన్నాడు దేవుడు. సూత్రం అంటే ఎంత కోపంగా తిడుతున్నాడు చూడండి అక్కడ. ప్రియమైన నీ కూర్చొని నీ చింతపడుతున్నాను బాబు, నీ సిగ్గులేదా? సమయం అంతా ఈ దినమైన రేపైనా అలా ఎన్ని దినాలు దేవుడు చూస్తూ ఉన్నాడు. జాగ్రత్త. ప్రియమైన తిప్పారు టీకేసాక కాసేపడు తావరి వెళ్ళపోవద్దు. మన ప్రాణం కూడా అంతే. రక్షణ లేకుండా కనుక ఈ దేహం నుంచి కళ్ళు మూసామనుకోండి మార్గం దొరకదు. ఎందుకో తెలుసా? అవకాశం ఇచ్చాడు ఎన్నో సంవత్సరాలు. దేవుడు స్తోత్రం. ఆ అవకాశాలు దునియాగా పరుచుకుంటున్నా కనుక జాగ్రత్త. తర్వాత నోరు నెత్తు బాదుకునే ప్రయోజనం ఏమీ లేదు. చెప్పండి, ఆయన చెప్పినన్ని అక్షరాలు జరుగుతున్నాయా లేదా? వాస్తవమా కాదా? నిజమా కాదా? కొంతమంది అనుకుంటారు సింపుల్గా తెలిసేస్తారు, వాళ్ళు రాసుకున్న గంధమరా. ఎవరు? నువ్వు రాసుకున్న డైలీ కాదురా బాబిదా. దేవుడు చూస్తారు, వాళ్ళు రాసుకున్న గంధం అంటారు. జాతకండి, వాళ్ళు వీళ్ళు రాసిన గంధం కాదు. ఎవరు రాయించిన గంధము? దేవుడు రాయించిన గంధం దగ్గర ఎట్టుకుని బైబిల్ దగ్గర మేము ఎట్టు చెప్పేస్తే కుదరదు. ఉన్నది ఉన్నట్టు చెప్పబోతే మేము వెళ్ళాం. దేవుడు చూస్తారు, కల్పించేపెత్తే కుదరదు, లేనిపోయి తొలగించేస్తే కుదరదు. జీవరక్షంలోకి పరలోకంలోకి వెళ్ళరని చెప్పాడు. ఎందుకంటే బైబిల్ ఎంత గొప్పదో సున్నైనా లేదంట, పొల్లైనా లేదంట. అంటే అక్షరాల ఒరిజినాలు అని చెప్పండి. చెప్పాలి మీరు అనుకోవచ్చు. అక్షరాల ఒరిజినాలుకి ఏమి లోపమేమి కూడా లేదండి. దేవుడికి మహిమ కలుగా. ఈ మాట చెప్తాను. ఇప్పుడు యాంబుల్ బార్ ఉంది కదా, అది అవజా కంపెనీ ప్రపంచంలో పేరు పొందింది. ఏంటి అది రేటు ఎంత చెప్పాడు అంతే. ఇంక మళ్ళీ బేరాలు గీరాలు ఏముండవు, తగ్గింతలు ఏముండవు. అర్థమైందండి? ఒకసారి రాజమండ్రి వెళ్ళినప్పుడు ఓ చోటకి వెళ్ళాను, ఇంకో చోటకి వెళ్ళాను. సేమ్ అదే యాంబులర్ జాతీయ మిషన్ అండి. వేరే చోటకి ఇక్కడికి 3000 తేడా చెప్పారు రాజమండ్రిలోని. అప్పుడు నేను ఏం చేశానంటే, ఏమండి మీరు 3000 ఎక్కువ చెప్తున్నారని పలానా చోట కనుక్కున్నాను, ఇంత ఏమండి 3000 తక్కువ చెప్పారు, మీరు ఇంకా 3000 ఎక్కువ చెప్తున్నాను. అప్పుడు ఆయన ఏమన్నట్టు తెలుసండి, నైనా సేమ్ ఇలాగే ఉన్నా, పేరు అలాగే ఉన్నా, అయితే ఇది ఒరిజినల్ అయినా చెప్పండి, ఒరిజినల్ అయినా ఈ యాంబల్ వరటిపోయి ఆ యాంబల్ వరకు కూడా కొనుక్కుని వెళ్ళిపోయి అప్పుడు దాన్ని దీన్ని ఆన్ చేసి చూడు. ఏమండి ఒరిజినల్ ఏదో డూప్లికేట్ ఏదో నీకే తెలిసిపోద్ది. పేరు వేసినంత రాన్నది ఒరిజినల్ అని మాత్రము అనుకోవద్దు. నువ్వు కొనపోయినా 100 కూడా తగ్గదు అన్నాడు. దేవుడు చేస్తున్నాం అంటే ఇప్పుడు అతను తక్కువగా ఇచ్చేస్తాడు కదా. ఇప్పుడు ఏం చెప్పాడైనా చెప్పాలి, ఒరిజినాలు చెప్పాలి. మీరు ఒరిజినాలు కాదు. తర్వాత నేను వాకు చేసుకుంటే ఆ మాట నిజమని తేలింది. దేవుడు మహిమకులుగాక. ఈరోజు జాగ్రత్త. సున్నైనను పొల్లైనా లేదంటే దేవుడు చెప్పబడిన మాట ఏంటంటే జాగ్రత్త. ఒరిజినల్గా జరిగి తీరుద్ది. మళ్ళీ ఆయన మాటలు ఏ మోసము కూడా ఉండదు. కల్పనాకర్తల పుస్తకం ఇది ఏం కాదు. దేవుడు స్తోత్రం. ఇది భూమి ఆకాశం సమత్తాన్ని కలగజేసిన దేవాతి దేవుడు రాయించిన పుస్తకం ఇది. దేవుడికి మహిమ కలుగాక. బైబిల్ ప్రతిది బయలుపరిచేది కూడా బైబిలే. దేవుడు శాస్త్రం ప్రతిది బద్దలు కూడా చెప్పేది కూడా బైబిలే. ఈరోజు నీ మాటను అర్థం చేసుకుని సంగమ సిద్ధముగా ఉండు. రక్షణ లేకపోతే రక్షణ పొందు. అన్ని కళ్ళ ముందు జరిగిపోతున్నాయి. ఏ క్షణమో ఏ గడి ఎవరికి కూడా తెలియదు. దేవుడి మహిమకులుగాక. అంతే కాబట్టి ప్రభు అనుకో రీతిలో వచ్చేసే టైం దగ్గర ఉంది కనుక
సంఘం ఎవరికి వాళ్ళు మెలకుగా ఉండండి. రక్షణ లేకపోతే రక్షణ పొంది ఉండండి. ఏమండి, లోకానికి కాదు, నువ్వు దేవుడు సోడిచ్చా దేవుడి ప్రేమ అర్థం చేసుకో. మనసులో ప్రేమ తగ్గిపోయినా దేవుడిలో ప్రేమ తగ్గలేదు. ఆ ప్రేమ నిన్ను కేగేస్తుంది. చెప్తా, ఆ ప్రేమ నిన్ను కేగేస్తుంది. కొద్ది మాటలు దేవుడు దీవించును గాక.